టు ఫోర్ సైడ్స్ టీవీ. పార్లమెంట్ ఎన్నికల కౌంట్డౌన్ నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలుకు సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్కు వచ్చారు. సీఎం హోదాలో ఆయన మొదటిసారిగా జిల్లా వస్తున్న ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి భారీ జన సమీకరణ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో 2014లో బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, 2019లో బీజేపీ నుంచి అరవింద్ గెలవగా ఈసారి ఎలాగైనా నిజామాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలనే వ్యూహ రచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ ప్రధాన పార్టీలు అయితే కథన రంగంలోకి దూరిన పరిస్థితి ఉంది. అయితే ఎక్కడికక్కడ కూడా పలు పార్టీలు సభలతో హోరెత్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈరోజు నిజామాబాద్లో జీవన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అయితే నామినేషన్ వేస్తున్న వేళ అయితే సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్కు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో ఆయన నిజామాబాద్ నగరానికి రానున్నటువంటి పరిస్థితి ఉంది. ఆదిలాబాద్లో సభ పూర్తయిన అనంతరం కూడా నిజామాబాద్కు రేవంత్ రెడ్డి వస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా పెద్ద మొత్తంలో కూడా ఆ సభ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిజామాబాద్లో ప్రస్తుతంగా అయితే జీవన్ రెడ్డి మరికొద్దిసేపట్లో నామినేషన్ వేస్తున్నారు. ఆ నామినేషన్ అనంతరం కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సభలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి సభ కూడా ప్రత్యక్షంగా అయితే పెద్ద మొత్తంలో జనాలు సమకూరడానికి కూడా నిన్న నుంచి ఒకవైపు పార్టీ శ్రేణులు కూడా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే షబ్బీర్ అలీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఏదైతే షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కూడా దగ్గర నుండి కూడా ఉన్నటువంటి ఏదైతే ఎమ్మెల్యేలు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా నాయకులు కూడా సభని కూడా పూర్తిగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. సభకు సంబంధించి చుట్టుపక్కల ఏదైతే నిజామాబాద్ అర్బన్ కావచ్చు, నిజామాబాద్ రూరల్ కావచ్చు, బోధన నుంచి కూడా పెద్ద ఎత్తున ఏదైతే కార్యకర్తలు కావచ్చు ప్రజల్ని కూడా తీసుకొచ్చే విధంగా అయితే అన్ని రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సభకు భారీగా అంచనాలు అయితే ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా అయితే నిజామాబాద్ వస్తున్నటువంటి పరిస్థితి. ఆయన గతంలో పిసిసి హోదాలో అయితే నిజామాబాద్కి వచ్చారు. ప్రస్తుతం సభకు సంబంధించి భారీ బహిరంగ సభలో పాల్గొనడానికి అయితే నిజామాబాద్కు వస్తున్న సిచ్యువేషన్లో అసలు ఏం మాట్లాడతారని కూడా ఒకవైపు ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే ఒకవైపు కూడా హాట్గా రాజకీయం అయితే వాద ప్రతివాదనలు కూడా నడుస్తూ ఉన్నాయి. డి అంటే డి అనే విధంగా ఫైట్ కొనసాగుతుంది. ఒకవైపు అరవింద్ సైతం కూడా కాంగ్రెస్ పైన కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక్కడ ఒకవైపు జీవన్ రెడ్డి సైతం కూడా సంబంధించినటువంటి అరవింద్ పైన అయితే కామెంట్స్ నడుస్తూనే ఉన్నాయి, వైరం నడుస్తూ ఉంది. ఒకరిపైన ఒకరు డి అంటే డి అనే విధంగా విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ సభకు హాజరవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎట్లా చూస్తారనేది, ఏం మాట్లాడతారనేది కూడా ఒకవైపు ఆసక్తిగా నెలకొంది. ఎందుకంటే మరి ఒక విధంగా చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నట్టు కూడా అరవింద్ చెప్పినటువంటి ఏదైతే ఆ ప్రకటనలు కావచ్చు, ఈ ప్రకటనలకు మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా చెక్ పెడతారా, ఎట్లా మాట్లాడతారని కూడా, ఏం మాట్లాడతారని కూడా కార్యకర్తలు సైతం వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఇక్కడ కార్యకర్తలు కూడా పెద్ద మొత్తంలో హాజరైనటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది మాట్లాడదాం వాళ్ళు ఏం చెప్తారనేది. ఎట్లా ఉంది సభ ఏర్పాటు చేస్తున్నారు? ఫస్ట్ సారి కూడా సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్కి వస్తున్నారు. ఎట్లా చూస్తారు, ఏమనిపిస్తుంది అసలు? నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఇంతకుముందు మనకు ధర్మపురం నుండి గెలిచిన తర్వాత ఈ సెగ్మెంట్లో అసలు ఏం చేసింది లేదు, అభివృద్ధి అనేది లేదు. కేవలం మతం పేరుతోటి మాటలు చెప్పి తప్పించుకుంటూ తప్ప ఇప్పటికి ఏం చేయలేడు. అయితే ఈ మాకు జీవన్ రెడ్డి సాబు మంచి అయినా చెడైనా కానీ ఏదైనా కానీ మాకు అన్ని వేళలా అందుబాటులో ఉంటాడు. అటువంటి అభ్యర్థి గెలిస్తే మంచిగా ఉంటుంది. ప్రస్తుతం జీవన్ రెడ్డి సైతం కూడా సభను పర్యవేక్షించడానికి అయితే వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ మొత్తం కూడా ఇప్పటికే ఏర్పాటు చేసిన నేపథ్యం ఉంది. ఒకసారి మాట్లాడే పెద్ద సభ అయితే గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. మరికొద్ది సభల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా వస్తున్న నేపథ్యం ఎట్లా చూస్తారు? ఎట్లా ఉంది సభ? మీరే చూస్తున్నారు కదా సభ ఏ విధంగా ఉన్నది అనేది, మీరే చూస్తున్నారు కదా. ఇవాళ ఏదైతుందో వేలాది మంది జనంతో ఏదైతుందో సభాస్థలు కిక్కిరిపోయింది. ఇక్కడ వాస్తవంగా ఎన్నిక అనేది ఏదైతుందో ఇలా ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి మధ్య జరగబోతున్న ఎన్నికని భావిస్తామని చెప్పి అంటున్నాను. పెట్టుబడిదారులకు మరియు రైతాంగ మధ్య జరగబోతున్న ఎన్నికే భావిస్తామని చెప్పి అంటున్నాం. గత దశాబ్ద కాలంకి వెళ్ళి
నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ఏ విధంగా నిర్లక్ష్యం గౌరవపడ్డది. దానికి ఉదాహరణ ఏదైతుందో 2014 నుండి 2023 వరకు ఈ ప్రాంతం రైతాంగానికి సంబంధించిన సమస్యలు అటు బస్సు బోర్డు ఏర్పాటు సంబంధించే కానీ లేక ఏదైతున్నదో చక్కెర కర్మాగార పునఃప్రారంభమే కానివ్వండి, రైల్వే లైన్లకు సంబంధించే కానీ, స్థానికంగా నిజామాబాద్ నగరానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పన కానీ అన్ని రంగాలలో కూడా పూర్తి నిర్లక్ష్యానికి గౌరవపడ్డది. ఒకప్పుడు 2019 ఎన్నికలు ఏదైతుందో కవిత గారి నిర్లక్ష్యానికి మరి ప్రతీకగా ఏదైతుందో అరవింద్ గారిని గెలిపించారు. అరవింద్ గారు ఏం చేసిండ్రు? కవిత గారిని ఆదర్శంగా తీసుకున్నారు. కవిత గారిని ఆదర్శంగా తీసుకుని ఏ 5 సంవత్సరాల కాలం కవిత గారు ఆనాడు నిర్లక్ష్యం చేసిందో అరవింద్ గారు కూడా అదే బాటలో నడిచిండు. ఇలా పసుపోటు అని చెప్పిండు, అది కేవలం బాండికే పరిమితం అయిపోయింది. అట్లా చక్కెర కర్మాగారం పునఃప్రారంభం అని చెప్పిండ్రు, అది ఇంతవరకు ఉలుకులేదు పలుకులేదు. రాష్ట్రంలో అదృష్టం కొద్ది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తుండో వెనువెంటనే చక్కెర కర్మాగారం పునఃప్రారంభం సంబంధించి చర్యలు చేపట్టిండ్రు. నిర్మాణాత్మకంగా రేపు 25 డిసెంబర్ నాటికి ఏది ఇస్తుందో చక్కెర కర్మాగారం పునఃప్రారంభానికి చర్యలు చేపడుతున్నారు. అట్లా ఈ ప్రాంతంలో గల్ఫ్ కార్మికులు అధికంగా ఉంటారు. గల్ఫ్ కార్మికులు అక్కడ అకాల మరణానికి గురైనట్టయితే ఆ కుటుంబాలను ఆదుకోవడానికి కొరకు 5 లక్షల రూపాయలు తక్షణమే ఆర్థిక సాయంతో పాటుగా వారి కుటుంబాలకు సంబంధించి విద్య, వైద్య సదుపాయం కల్పన లోపల గురుకుల ఆశ్రమ పాఠశాల కానీ, ఉచిత వైద్య సదుపాయమే కానీ, ప్రభుత్వం అమలు చేయాలి పెట్టే సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిలో కూడా ప్రాధాన్యత కల్పింపజేయబడే విధంగా అట్లా ఏదైతుందో వైద్య సదుపాయం తోడు ఏదైతుందో ముఖ్యంగా బీడీ కార్మికులు ఈ ప్రాంతం అధికంగా ఉంటారని చెప్పంటున్నాం. అటు బీడీ కార్మికులు ఆడబిడ్డలకు సంబంధించి గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి భావించినా కానీ 2014 కట్ ఆఫ్ డేట్ అని పెట్టుకొని 2014 తదుపరి ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు పొందినా కానీ వారికి ఏ విధంగా ఆర్థిక సహాయం కానీ పెన్షన్ సౌకర్యం కల్పించబడలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విధంగా కట్ ఆఫ్ లేకుండా, ఆంక్షలు లేకుండా బీడీలు చేసే ప్రతి ఆడబిడ్డకు అని చెప్పంటున్నా గతం నుండి అమలు చేయబడుతున్న 2,000 రూపాయల తోడు 4,000 రూపాయలు అమలు చేయబడే కార్యక్రమం రూపొందించిందని చెప్పంటున్నా. వాళ్ళు ఏ విధంగా చూసినా నిజామాబాద్ నగరం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ తదుపరి అతిపెద్ద నగరం నిజామాబాదే. ఇది స్మార్ట్ సిటీగా రూపొందించేసే అవకాశం ఉన్నది. కానీ నిజామాబాద్ స్మార్ట్ సిటీగా రూపొందించేసే అవకాశం ఉన్నా కానీ కేవలం మిత్రుడు అరవింద్ గారి నిర్లక్ష్యంతో ఏదైతుందో ఇది స్మార్ట్ సిటీ గుర్తింపు చేయబడడం జరగలేదు. అంటే రైల్వేల వృద్ధికి సంబంధించే కానీ ఇలా ఆర్మూర్ టు ఆదిలాబాద్ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే మన ఢిల్లీ మనకు సమీపం దగ్గర ఏర్పడుతుంది. అట్లాగే బోధన్ బీదర్ లైన్ ఏర్పాటు చేయబడడం జరగలేదు. ఇక్కడికి వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతుందో ఆ తిరుమలేశ్వరం సందర్శించుకోవాలని చెప్పంటే డైరెక్ట్గా ఇక్కడ కరీంనగర్ లింక్ చేస్తే కరీంనగర్ నుండి కాజీపేట ద్వారా తిరుమలేశ్వరం దర్శనానికి పోయే అవకాశం ఉంటుంది. ఆ సౌకర్యం లేదు. ఏ విధంగా చూసినా ఈ ప్రాంతానికి అన్ని ఏర్పాటు చేయగలిగే అవకాశాలు ఉన్నప్పటికీ కేవలం గత ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక పాలకులు పార్లమెంట్ సభ్యుల నిర్లక్ష్యంతో నిజామాబాద్ అభివృద్ధి ఎక్కడ ఇచ్చిన గొంగడ ఎక్కడ ఉండిపోయింది. స్మార్ట్ సిటీ కావాల్సిన నిజామాబాద్ కూడా కాలేని పరిస్థితి ఉందంటున్నారా? ఎవరు? స్మార్ట్ సిటీ నిజామాబాద్ కు అన్ని అవకాశాలు ఉన్నాయి. స్మార్ట్ సిటీగా పరిగణించాల్సిన సిటీని కూడా స్మార్ట్ సిటీ కూడా కానటువంటి పరిస్థితి చేయలేకపోయిండు. నేను మిత్రుడు అరవింద్ గారు ఏదైతుందో వాస్తవంగా ఇవాళ కరీంనగర్ జిల్లాను మనం ఉదాహరణ తీసుకుంటే అది ఇంతకంటే తక్కువ వైశాల్యం, తక్కువ జనాభా, తక్కువ ఆర్థిక ఆదాయం అయినా కరీంనగర్ జిల్లా స్మార్ట్ సిటీ గుర్తింపు చేయబడ్డది. కరీంనగర్ నిజామాబాద్ ఏదైతే గుర్తింపు చేయబడలేదు. వీళ్ళ స్మార్ట్ సిటీ ఎవరు గుర్తింపు చేస్తారు? పట్టణ అభివృద్ధి శాఖ అని చెప్పి అంటున్నాం. పట్టణ అభివృద్ధి శాఖ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని చెప్పి అంటున్నాం. వీళ్ళ మిత్రులు అరవింద్ గారు ఏదైతుందో ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుండు. ఆయన కొద్దిగా చిత్తశుద్ధి కమిట్మెంట్ చూపెడితే మనకి నిజామాబాద్ స్మార్ట్ సిటీ మనకు ఎంపిక అవకాశం ఉందని చెప్పి అంటున్నాం. ఈ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నామే. తెలంగాణ యూనివర్సిటీ అక్కడ సాంకేతిక విద్యా కళాశాల ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ కళాశాల ఇంతవరకు లేదు అని చెప్పి అంటున్నాం. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కేవలం ప్రైవేట్ రంగంలో ఎయిడెడ్ కొనసాగుతున్నటువంటి ఒక కళాశాల తప్ప ప్రభుత్వ పరంగా ఏదైతుందో దెర్ ఇస్ నో ఉమెన్ డిగ్రీ కాలేజ్, నో అగ్రికల్చర్ కాలేజ్, నో వెటర్నరీ కాలేజ్. మీరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పోలిస్తే నిజామాబాద్ ఏ విధంగా ఉందో దయచేసి మీకు నేను గుర్తు చేస్తున్నాను చెప్పి అంటున్నాను. నాకు ఒకసారి అవకాశం లభిస్తే నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల్లో ఏ విధంగా నేను ఎదుగుతుందో అన్న జగిత్యాల శాసనసభ్యుడు ఆ ప్రాంత అభివృద్ధికి పాటుపడడం జరిగిందో రేపు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ కావడంతో నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఇటు పసుపోటు ఏర్పాటు సంబంధించే కానీ, చక్కెర కర్మాగార పునఃప్రారంభమే కానివ్వండి, గల్ఫ్ కార్మికులకు అండగా నిలబడటమే కానీ, బీడీ కార్మికులకు ఉపకార వేతనాలు కల్పింపజేయబడటమే కానీ, వీళ్ళు నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి పథకంలో తీసుకెళ్లడమే కానీ, విద్యాపరంగా సౌకర్యాలు ఏర్పాటు చేయడమే కానీ, రైల్వే లైన్లు ఏర్పాటు చేయబడమే, ఇవన్నింటి కూడా ఏది ఇస్తుందో నీ చిత్తశుద్ధి
అభివృద్ధిగా కమిటెడ్గా ఏదైతుందో నేను పనిచేయడం జరుగుతుందని చెప్పని మనం చేస్తున్నాం. రైట్ అన్న, ఒకటి చెప్పండి, ఈ రోజు మీరు నామినేషన్ ఇస్తున్నారు, సీఎం రేవంత్ రెడ్డి కూడా మీకు నామినేషన్ ఏర్పాటు చేయడానికి వస్తున్నారు, పెద్ద బహిరంగ సభ పెట్ట, దీంతో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలపడే అవకాశం ఉందా? డెఫినెట్లీ మీరు చూస్తున్న కార్యకర్త ఉత్సాహం చూస్తుంది కదా. స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే నామినేషన్లో పాల్గొనబోవడం అనేది కాంగ్రెస్ కార్యకర్తల అభిమానులే కాదు, సాధారణ ప్రజానీకంలో కూడా ఒక విధమైనటువంటి ఒక ఉత్సాహం ఏర్పడని చెప్పి అంటున్నాం. ఇది మా విజయ అవకాశాలను రెట్టింపు చేస్తుంది, మా విజయ అవకాశం రెట్టింపు చేస్తుంది చెప్పి అంటున్నాం. రైట్, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారని కూడా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ధర్మపురి అరవింద్ కూడా కాంగ్రెస్ నుంచి, రేవంత్ రెడ్డి కూడా బీజేపీలోకి చేరతారని కూడా ఒకవైపు కామెంట్ చేసిన నేపథ్యం, అయితే దాని గురించి ఏమైనా స్పందించే అవకాశం ఉందా సీఎం రేవంత్? అసలు అరవింద్ డిఎన్ఏనే కాంగ్రెస్ నాయన. అరవింద్ ఎక్కడ పుట్టిండో తెలుసుకోవాలి ముందుగాల. అరవింద్ పుట్టింది పెరిగింది కాంగ్రెస్. ఇవాళ ఏ స్థాయిలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ చలవతోనే ఆ స్థాయిలో ఉన్నాడని చెప్పి అంటున్నాను నేను. ఇవాళ ఆయన ఏదైతుందో ఆయన అవకాశవాదాన్ని పెట్టింది పేరు, దాంతో భారతీయ జనతా పార్టీ ఏదైతుందో ఆయన పార్లమెంట్ సభ్యుడు ఎంపీ కావచ్చు కాక, అటువంటి ఒక ఆలోచన ఆయనకుండి ఉంటాయి. ఇవాళ ఏదో రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆయన కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చేయాలనే భావన తపనతోని వర్క్ చేస్తున్నారని చెప్పి అంటారు. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ అన్న. ఇది మొత్తానికి కూడా సభ సంబంధించి అయితే ఏర్పాట్లు భారీగా అయితే కొనసాగుతున్న నేపథ్యం ఉంది. ఎక్కడ చూసినా కూడా పోలీసులు కూడా ఈ సభకు సంబంధించి కూడా దాదాపు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీపీ, సిఐ, ఎస్ఐలతో పాటు కానిస్టేబుల్ అందరూ కూడా దాదాపు 300 మంది పోలీసులతో అయితే ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు చూస్తూనే ఉన్నాం. పెద్ద మొత్తంలో అయితే బహిరంగ సభకు అయితే చుట్టుపక్కల నుంచి జనాలు కూడా వస్తున్న నేపథ్యం. అయితే ఏదేమైనప్పటికీ కూడా జిల్లాలోని కొన్ని సమస్యల పైన కూడా దృష్టి సారిస్తారు. ఇక్కడ జీవన్ రెడ్డి అయితే ఎంపీగా, ఒకవేళ ఎంపీగా ఆయన గెలిస్తే అయితే సంబంధించినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, నిజామాబాద్ సిటీని అభివృద్ధి చేయడానికి అయితే కృషి చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఓవరాల్ గా వస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి రూట్ మ్యాప్ సంబంధించి తాజా అప్డేట్. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 టీవీ, నిజామాబాద్.